గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు గౌతమి ఇన్ యూకే. ఈరోజు డిఐవైతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి డిఐవై చేద్దామని తీసుకొచ్చాను. యాక్చువల్లీ రెడీమేడ్ అయితే మనకి ఈజీగా దొరికేస్తుంది. మనకు ఏ కొటేషన్స్ కావాలి, ఏం కావాలి అని మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు డూ విత్ మై ఓన్ హ్యాండ్స్. ఐ గాట్ దిస్ ఫ్రమ్ ద షాప్ అండ్ I got it. Okay, I don't know how it will turn out. I have some idea. I will implement it. Continue watching this. How it will turn out, I will show you. If you have any guesses, let me know in the comment section. Continue watching till the end. ఫస్ట్ స్టెప్, నేను వుడెన్ స్లాట్స్కి బ్లాక్ ఆర్కాలిక్ బేస్ కోట్ అప్లై చేస్తున్నాను. బ్లాక్ అంటే బోల్డ్ లుక్ ఇస్తుంది అండ్ అబౌవ్ దిస్ బ్రైట్ కలర్స్ విల్ స్టాండ్ అవుట్ బ్యూటిఫుల్లీ. బ్రష్ స్ట్రోక్స్ నీట్గా ఈవెన్గా అప్లై చేయండి. ఒక స్మూత్ ఫినిష్ వస్తుంది ఆఫ్టర్ డ్రైయింగ్. 20 to 30 minutes డ్రై చేయండి. సెకండ్ స్టెప్, లెటర్ బై లెటర్ పెయింట్ చేస్తాను. యాజ్ ఐ ప్లేస్ ఈచ్ లెటర్, ట్రై టు గెస్ ద వర్డ్. ఫస్ట్ లెటర్ C. Any guesses? Comment down. Second letter you see A, right? For now you have to understand first word is calm. CALM. Yeah. అలా నీట్గా అరేంజ్ చేస్తున్నాను వన్ బై వన్ అండ్ డ్రై అవ్వడానికి కూడా ఈజీగా అవుతుంది. ఐఎమ్ యూజింగ్ సేమ్ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ ఎల్లో కలర్ అండ్ ఇట్ ఈస్ షైనింగ్ కలర్. బ్లాక్ మీద బాగుంటుంది అనిపించింది. సెకండ్ వర్డ్, ఎనీ గెసెస్? సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఆల్సో C. యా, ట్రై టు గెస్ జస్ట్ ఫర్ టు మేక్ ద వీడియో ఇంట్రెస్టింగ్. జస్ట్ గెస్ if you have what the second word is. You have second letter also, CR, right? Yeah. Oh, ఫస్ట్ స్టెప్, నేను వుడెన్ స్లాట్స్కి బ్లాక్ ఆర్కాలిక్ బేస్ కోట్ అప్లై చేస్తున్నాను. బ్లాక్ అంటే బోల్డ్ లుక్ ఫర్ నౌ సెకండ్ వర్డ్ కూడా మీకు అర్థమైపోయింది. క్రియేట్, దట్ ఈస్. ఓకే, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేయండి. నేను బ్లాక్ కలర్ మీద ఎల్లో బాగుంటుంది అనిపించింది. డిఫరెంట్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు అండ్ ఒకే లెటర్ మీద 2 కలర్స్ అలా కూడా మెర్జ్ చేయొచ్చు మీరు కావాలి అనుకుంటే. నాకు సింపుల్గా ఒకే కలర్ యూస్ చేయాలనిపించింది. ఫస్ట్ అయితే 2 కలర్స్ అనుకున్నాను, బట్ లేటర్ ఒకే కలర్ బాగుంటుంది అనిపించింది. ఓకే, సెకండ్ వర్డ్ కూడా అయిపోయింది కదా. థర్డ్ వర్డ్, ఎనీ గెసెస్? ఐ విల్ గివ్ యూ ద క్లూ. యా, ఎస్, దట్ ఈస్ ఫస్ట్ లెటర్ ఈస్ ఎస్. ఓకే, యా, everyone will say, right? You need to smile every day. Smile is contagious. Yes. Yeah, keep smiling every day. Yeah, that is smile. Yeah, fourth word, any guesses? ఈజీగా అయిపోయే క్రాఫ్ట్ అండి ఇదైతే. మీకు ఈ మెటీరియల్స్ కనుక మీ దగ్గరలో దొరికితే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అయితే చేయండి. ఇంట్లో ఎక్కడైనా డెకార్గా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ కోట్ అనే కాదు, మీరు నేమ్ బోర్డ్గా యూస్ చేయొచ్చు ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ డూ విత్ యువర్ క్రియేటివిటీ యూ కెన్ డూ. ఇలా ఈచ్ లెటర్ని నీట్గా చిన్న బ్రష్ తీసుకోవాలి లెటర్స్కి అయితే. వీటికి స్లాట్, వుడెన్ స్లాట్కి అయితే మీరు కొంచెం పెద్ద బ్రష్ అయినా తీసుకోవచ్చు. ఈవెన్ బ్రష్ అనేది, బ్రష్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ చూడాలంటే నేను అరేంజ్ చేస్తాను. యాక్చువల్లీ డ్రై అయిన తర్వాత అరేంజ్ చేయొచ్చు. నేను వీడియో కోసం ముందుగానే నేను జస్ట్ అరేంజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ డ్రై అయిన తర్వాత నేను గ్లూ స్టిక్తో స్టిక్ చేస్తాను. ఫస్ట్ అరేంజ్ చేసిన తర్వాతే గ్లూ స్టిక్తో స్టిక్ చేయండి. మొత్తం మీకు అది నచ్చితేనే ప్యాటర్న్, లేదంటే మీరు వేరే ఫార్మాట్ ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే, మీరు అరేంజింగ్ డిఫరెంట్గా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అలా 2-3 వేస్ మీరు ఏదైనా ట్రై చేయండి ఫస్ట్ బిఫోర్ స్టిక్కింగ్. అలా నేను బటర్ఫ్లైస్కి అయితే 2 కలర్స్ యూజ్ చేశాను. మెర్జ్ చేస్తున్నాను మిడిల్ సెక్షన్లో, సో దట్ నీట్గా కనిపిస్తుంది అనేది బటర్ఫ్లై లుక్ అనేది. So full quote is calm, create, smile, grow. Exactly the positivity we need every day, right? ఇది మీరు ఎక్కడైనా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈజీ, లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ అయితే బటర్ఫ్లైస్ అరేంజ్ చేస్తున్నాను, ఎలా పెట్టాలి అనుకుంటున్నాను అలా. మీరు మీ
ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. That's it, our craft is ready. Did you guess the words correctly before I reveal them? If you like the video, please like, share and subscribe for watching. See